తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. సో మొత్తానికి మనం ఈరోజు తెలంగాణ సమయం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఈ విధంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి ప్రజలు గమనించాలి, కొంచెం మా కుటుంబ సభ్యులతోని బయటికి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. సో అయినా కానీ పత్రిక విశ్లేషణ కార్యక్రమం ఆపొద్దు, ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక తెలంగాణ సమాజం తెలుగు దినపత్రిక మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి ఒక వీడియోని మీరు ఆ యొక్క గ్రూప్స్లలో షేర్ చేసి మమ్మల్ని ఆదరించాల్సిన కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. మూసీ ప్రాజెక్టును విమర్శిస్తున్న వారు అక్కడ ఉండగలరా? మూసీ అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం. అద్భుత నగరాన్ని కాపాడుకునే బాధ్యత అనేది ఎవరు సూచనలు ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధం. వరదలు వస్తే ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. నదులను ఆక్రమించుకోవడం వల్లనే వరదలు. మూసీ ఇన్వెస్ట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్. సో మొత్తానికైతే మూసీ ప్రాజెక్టును విమర్శిస్తున్న వారు అక్కడ ఉండగలరా అంటూ రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈనాడు నదులను ఆక్రమించడం వల్లనే ఈ విధంగా మనకి వర్షాకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో ఆ మోరిల నుంచి ఈనాడు నేరుగా కాలనీలలోకి వస్తూ ఉన్నాయి, ఎందుకంటే చెరువులు ఆక్రమించడం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఈనాడు డెవలప్మెంట్లో భాగంగా చెరువులు ఏదైతే ఆక్రమణకు గురైనాయో దాన్ని మరలా రీజనరేట్ చేసేందుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయినదే. సో ఈనాడు ఆక్రమణకి చెరువులు గురైతే ఆ ఇళ్లను తొలగించడం జరుగుతుంది. కాబట్టి సో ప్రత్యామ్నాయంగా మోసపోయినటువంటి ప్రజలు ఉన్నారు, ఏదో బడాబాబులు కబ్జాలు చేసేసి నిరుపేదలకు అమ్మడం జరిగింది. కాబట్టి నిరుపేదలకు ఖచ్చితంగా వేరే దగ్గర ఇల్లులు కేటాయించి ఆ యొక్క ఇల్లులను కూలగొడితే బాగుంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ను కూడా డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతాను. అస్సాంలో 4500 కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మోడీ. కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. సో నరేంద్ర మోడీ గారు కూడా ఒక మంచి విజన్తో ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అటు రోడ్వేస్ కానీ ఇటు ఎయిర్వేస్ కానీ అదేవిధంగా రైల్వేస్ కానీ సో ప్రతి ఒక్కటి అన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు కామాఖ్య చెర్లపల్లి నుంచి ఈనాడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదు. గ్యాస్ సరఫరాపై భయాందోళనకు గురి కావద్దు. అపోహలు అడ్డు పెట్టుకొని బ్లాక్ చేస్తే ఉపేక్షించేది లేదు. జిల్లాలో సమన్వయ కమిటీలతో తక్షణం సమావేశం ఏర్పాటు చేయండి. గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని సమర్థవంతంగా కొట్టాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఈనాడు సమావేశంలో భాగంగా సో ఖచ్చితంగా ఒక సోషల్ మీడియాలలో దీన్ని వైరల్ చేయడం బంద్ చేయండి, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వమే చెప్తా ఉంది ఎక్కడ కొరత లేదు, అన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సో ఖచ్చితంగా ప్రజలు కూడా టెన్షన్ పడకుండా కూల్గా ఉంటే బాగుంటుంది. అనవసరమైనటువంటి ఇబ్బందులకు ఈ యొక్క సోషల్ మీడియాలో ప్రజలకు గురైతే ఉన్నారు. కాబట్టి కొంచెం సోషల్ మీడియాలలో దీన్ని పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఆపుకుంటే బాగుంటుంది. మహిళలకు నెలసరి సెలవులతో సమస్య, వారికి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరేమో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అనుమానం. మహిళలకు తప్పనిసరిగా నెలసరి సెలవులు ఇస్తే దానివల్ల మహిళలకే సమస్య ఉత్పన్నమవుతుందని అయ్యే అవకాశాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎందుకంటే ఈనాడు మనం చూడొచ్చు కొంచెం లేడీస్కి ఏదైతే మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సో అట్లా ఇస్తే ఈనాడు మహిళలకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈనాడు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం మానేస్తారు యాజమాన్యం తరఫున అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని మీద ప్రస్తావన జరుగుతుంది అన్నమాట. సో ఇంకో వార్త మనం చూసుకుంటే దేశంలో గ్యాస్ కొరత లేదు, ప్యానిక్ బుకింగ్స్ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఇరాన్ అధ్యక్షుడు మసద్కు ప్రధాని మోడీ ఫోన్. పరిస్థితులు విపరీతం వైపు దారితీయడం ఆందోళన. ఇజ్రాయెల్ అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ఈనాడు చూసుకోవచ్చు భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఫోన్ చేశారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ తీవ్రత పెరగడం, సో ఈనాడు సామరస్యంగా చర్చలు జరుపుకొని దాన్ని ముగించుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కట్లు లేకుండా బ్లాక్ మార్కెట్ జరగకుండా చర్యలు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా, పెట్రోల్ డీలర్లతో సిఎస్ రామకృష్ణారావు సమీక్ష. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్యాస్ కంపెనీలకు దిశానిర్దేశం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇది కంపెనీలకు సీఎం రామకృష్ణారావు ఆదేశించారు.
రోజువారీ సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు ఏజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సో ఇది ఇంకో వార్త చూసుకోవచ్చు. కూలిన అమెరికా ఫ్యూయలింగ్ విమానం ఇరాక్లో కూలినట్లు ప్రకటించిన అమెరికా, తామే కూల్చామన్న ఇరాక్ రెబల్స్ తోసిపుచ్చిన అగ్రరాజ్యం. సో మొత్తానికి చూసుకోవచ్చు అమెరికాలో రీఫ్యూలింగ్ విమానం కూలినట్టుగా కూడా మనము చూసుకోవచ్చు. ఇక్కడ మూసీ ప్రక్షాళనకు ముందే ఖాళీ చేయిస్తారా? మూసీ పేరిట రేవంత్ లూటిఫికేషన్కు వ్యతిరేకం. సీఎం రేవంత్కు హరీష్ రావు ప్రశ్నలు. హరీష్ రావు గారు మీరే చెప్పండి, మరి మీరు ఇక్కడ ప్రాజెక్టులు కట్టినారు కదా కొండపోచమ్మ దగ్గర ఆడ ఈడ, గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు కట్టారు, మరి ఎట్లా దాంట్లో నీళ్ళు నింపుతుంటే అప్పుడు ఖాళీ చేస్తున్నారా, లేకపోతే ముందే ఖాళీ చేపించి డెవలప్మెంట్ చేస్తున్నారా? మీరే చెప్పండి. అనవసరమైనటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చి ఎందుకు ఇది చేస్తారు హరీష్ రావు గారు మీరు? ఆవిష్కరణలు పెట్టుబడులకు గ్లోబల్ హబ్గా హైదరాబాద్, మంత్రి శ్రీధర్ బాబు. ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపు ప్రపంచ దేశాల నుంచి మంచి మంచి ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి కాబట్టి సో నిరుద్యోగ సమస్య మారాలి, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి. సో ఎక్కడ హానికరంగా కాకుండా, పొల్యూషన్ కాకుండా మంచి మంచి కంపెనీస్ వచ్చే దిశగా కూడా చేసి పర్యావరణ పరిరక్షణ కూడా దాంట్లో శ్రీకారం చుట్టే విధంగా కూడా ఉండాలి. ఈనాడు ఇది ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారు కూడా అతను కూడా శ్రీధర్ బాబు గారు కూడా ఈనాడు ప్రతి ఒక్కటి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక మంత్రిగా ఉండి కృషి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ నిరుద్యోగ సమస్యల నిర్మూలన కూడా కృషి చేయాల్సిందిగా మేము కూడా కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు తెలంగాణ సమాజంలోని తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. సో దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాం. అందరికి సెలవు, నమస్తే.